హాయ్ ఫ్రెండ్స్, మనందరికీ డాగ్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఇవి మనతో చాలా ఫ్రెండ్లీగా, అదేవిధంగా మనతో ఎంతో విశ్వాసాన్ని చూపిస్తాయి ఈ డాగ్స్ అనేవి. కానీ మనకు ఒక చిన్న డౌట్ వచ్చే ఉంటుంది, అసలు ఈ డాగ్స్కి అవి ఇంత ఇంటెలిజెంట్గా మనుషులను ఎలా గుర్తించగలవు, ఎంత ఫ్రెండ్లీగా ఉండగలవు అనే మనకు ఈ డౌట్ వచ్చే ఉంటుంది. కొన్ని డాగ్స్ అయితే చాలా తెలివి ఎక్కువగా ఉంటుంది, అందువల్లనే వీటిని ఏమైనా పోలీస్ కేసులలో ఏమైనా సాల్వ్ కాని కేసులను కూడా ఇవి సాల్వ్ చేస్తాయి. అదేవిధంగా మనం ఏమైనా చిన్న చిన్న టాస్కులు ఇచ్చినా ఈ త్వరగా అర్థం చేసుకునే శక్తి వీటికి ఉంటుంది. అలాంటి మన భూమి మీద చాలా డాగ్ జాతులు ఉన్నాయి, కానీ ఈ ప్రపంచంలోనే అత్యంత తెలివైన డాగ్స్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. నెంబర్ 5, డాబర్మాన్ పిన్షర్. ఈ జాతికి చెందిన డాగ్స్ చాలా ఫియర్లెస్గా ఉంటాయి. ఇవి వేటినైనా దాడి చేయడంలో అస్సలు వెనుకాడవు. వీటికి ముక్కు యొక్క శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అందువలన వీటిని ఎక్కువగా ఆర్మీ ఆపరేషన్స్లో వాడతారు. ఇవి మేజర్గా పేలుడు పదార్థాలను గుర్తించడంలో చాలా ఫేమస్. ఇవి ఎక్కువగా మనకు జర్మనీలో కనిపిస్తాయి. వీటికి ఇంటెలిజెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఎంత ఎక్కువగానంటే మనం కనుక ఏదైనా ట్రైనింగ్ ఇచ్చినట్టయితే ఇది ఇమ్మీడియట్గా దాన్ని నేర్చుకుంటుంది. అంత ఇంటెలిజెంట్గా ఇవి ప్రవర్తిస్తాయి. వీటికి ఇంత భయంకరంగా ఉన్నా కానీ ఇవి ఆ డాగ్స్ యొక్క ఓనర్స్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. అందువలన ఇది చాలా డేంజరసే అయినా కానీ చాలా ఇంటెలిజెంట్ అయిన జంతువుల్లో వీటిని కూడా మనం చెప్పొచ్చు. నెంబర్ 4, గోల్డెన్ రిట్రీవర్. ఈ డాగ్స్ చాలా ఎమోషనల్గా అటాచ్ అయి ఉంటాయి ఓనర్స్తో. ఇవి చాలా తెలివైన డాగ్స్. ఇవి వారి యొక్క ఓనర్స్ ఇచ్చే ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తాయి. అదేవిధంగా ఓనర్స్ యొక్క భద్రత విషయంలో వీటికి ఇండిపెండెంట్ అయిన నిర్ణయాలు తీసుకునే తెలివి కూడా వీటికి ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఓనర్స్కు ప్రమాదం ఉంటే మనం చెప్పకుండానే డైరెక్ట్గా వెళ్ళి వారిని అటాక్ చేసి ఓనర్స్ యొక్క ప్రాణాలను రక్షిస్తాయి. వీటికి చాలా తెలివి ఉంటుంది. వీటికి రెగ్యులర్గా ట్రైనింగ్ కానీ మనం ఇచ్చినట్టయితే చాలా షార్ప్గా త్వరగా నేర్చుకుంటాయి. అదేవిధంగా వీటికి ఎక్కువగా సోషల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీటికి మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్, అదేవిధంగా స్విమ్మింగ్ చేయించడం అంటే ఈ డాగ్స్కు చాలా ఇష్టం. నెంబర్ 3, జర్మన్ షెఫర్డ్. ఈ డాగ్స్ కుండే ఇంటెలిజెన్స్ వల్ల వీటిని ఎక్కువగా పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్మీలలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఏదైనా కష్టమైన కొండ ప్రాంతాలు, కఠినమైన ప్రదేశాలలో మనుషులను గుర్తించడానికి ఇవి చాలా సునాయాసంగా గుర్తించే శక్తి వీటికి ఉంటుంది. వీటికి ముక్కు యొక్క శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన ఇవి డ్రగ్స్, అదేవిధంగా ఏదైనా పేలుడు పదార్థాలను ఈజీగా గుర్తించగలుగుతాయి. వీటికి గనక సరైన ట్రైనింగ్ కనుక మనం ఇవ్వకుండా వీటిని వదిలేసినట్లయితే ఇవి చాలా ప్రమాదకంగా మారే అవకాశం ఉంది. నెంబర్ 2, ఫ్లోడెస్. ఈ డాగ్స్ మెంటల్లీ, ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అందువలన వీటిని ఎక్కువగా స్పోర్ట్స్ మరియు సర్కస్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకంటే వీటికి ట్రైనింగ్ అనేది ఎన్ని ట్రిక్కీగా ఇచ్చిన సుతా ఇవి అర్థం చేసుకోలేని శక్తి వీటికి ఉంటుంది. అందువలన దీని ఇంటెలిజెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల క్విక్గా నేర్చుకుంటుంది. అందువలన వీటిని ఎక్కువగా సర్కస్లను ట్రిక్స్ చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి చాలా తెలివిగలవి. అందువలన వీటిని అసాధారణమైన తెలివితేటలు ఉండడం వలనే ఇవి చాలా ఇంటెలిజెంట్ అయిన డాగ్స్గా చెప్పొచ్చు. నెంబర్ 1, బోర్డర్ కోలీ. ఈ జాతికి చెందిన డాగ్స్ చాలా చురుగ్గా ఉంటాయి. ఇవి ఎక్కువగా క్రీడల్లో రాణిస్తూ ఉంటాయి. వీటికి శిక్షణ ఎంత ఎక్కువ ఇచ్చినా కూడా ఇవి అలసిపోకుండా అంత స్ట్రాంగ్గా ఇవి నేర్చుకోగల తెలివి వీటికి ఉంటుంది. ఇవి ఈజీగా మనం ఇచ్చే పజిల్స్ని కూడా సాల్వ్ చేసే మైండ్ అనేది వీటికి ఎక్కువగా ఉండడం వల్ల ఇవి చాలా ఇంటెలిజెంట్గా ఉంటాయి. ఇవి ఇంట్లో పెంచుకోవడానికి మాత్రం కొంచెం భయంగానే చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇవి ఎక్కువగా స్పోర్ట్స్లో రాణించడానికి ఉపయోగిస్తుంటారు. అందువలన ఇంట్లో పెంచడం సరైనది కాదుగా మనం చెప్పొచ్చు. ఇవి చాలా ఇంటెలిజెంట్ అయిన జంతువుల్లో ఇది కూడా మనం చెప్పొచ్చు.